అయితే ఈ గ్రూప్ వన్ సంబంధించి నేను ఒక 2-3 నిమిషాల్లో ఏం జరిగింది, ఏం చేయాలి, ఏం డిమాండ్ చేస్తున్నాం అనే 3-4 విషయాలు మీకు చెప్పేసి కంక్లూడ్ చేస్తా. ఒకటి, గ్రూప్ వన్ 500 పోస్టులు అనేది యూపీఎస్సీలో జనరల్గా ఒక 1200-1300 మ్యాక్సిమం 1400 అంటే 89 రాష్ట్రాలకు కలిపి ఒక నోటిఫికేషన్ వస్తుంది. అలా చూసుకున్న ఒక రాష్ట్రానికి ఒక 50 పోస్టులు రావడం ఎక్కువ. అలాగే కేవలం ఒక రాష్ట్రానికి 523 పోస్టులు అంటే విచ్ ఈజ్ మల్టీప్లైస్ విత్ 500% చెప్పాలంటే. అంత పెద్ద నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మేము చేసినది గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఒక ఆర్టికల్, మెయిన్స్ ఇంకో ఆర్టికల్, 29,000 మంది సెలెక్ట్ కావాల్సి కూడా 31,000 మంది తీసుకొచ్చినారు. సరే, అక్కడికి ఆగినా లేదు. ఇప్పుడు క్లియర్ కట్గా నేను సెంటర్లో 18-12 సెంటర్లు అవి కోర్టు ఉన్నటువంటి సెంటర్స్. మరి దాంట్లో 74 మంది ఎక్కువ వస్తారు. మరి మిగతా 6 సెంటర్లో ఒక్క పోస్ట్ కూడా దాకా రాలేదు. ఇది ఇంకో రకం. ఇంకో విషయం ఏంటంటే 6,000 పేపర్లని 90 రోజుల్లో దిగాల్సిన వాళ్ళు 22,000 పేపర్లని 90 రోజుల్లో 2 సార్లు దిగడం సాధ్యమవుతుంది. సో మేమేమనుకున్నామంటే అల్టిమేట్గా గ్రూప్ వన్ మీద చాలా అనుమానాలు ఉన్నాయి. మేమేమి మిమ్మల్ని నోటిఫికేషన్ రద్దు చేయమని చెప్పట్లేదు, మేమేమి మిమ్మల్ని మళ్ళీ ప్రిలిమ్స్ కండక్ట్ చేయాలని చెప్పట్లేదు, మళ్ళీ మెయిన్స్ కండక్ట్ చేయాలని చెప్పట్లేదు. కానీ ఎన్నో అనుమానాలు ఉన్నటువంటి ఈ యొక్క నోటిఫికేషన్, ఈ యొక్క ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ రీఎవాల్యుయేషన్ చేయాలనేది ఒక జెన్యూన్ డిమాండ్. ఈ జెన్యూన్ డిమాండ్ కనుక మీరు పరిష్కారం చేయకపోతే మీకు జీవన ఆధార నర్సింగ్ నర్సింగ్ ఉస్మానియా యూనివర్సిటీ అడ్డమని చెప్తున్నా, ఒక విద్యార్థి నాయకుడు చెప్తున్నా, ఆర్ఎస్ఎస్ భాగాలు పుస్తకాలు వాడాడు, కమ్యూనిస్ట్ భాగాలు ఇంకా గట్టి ఉన్నాయి, జాతీయ భాగాలు ఇంకా గట్టి ఉన్నాయి. మీరు రీవాల్యుయేషన్ కనుక మళ్ళీ చేయకపోతే మేము తప్పుపెట్టడం లేదు. కానీ మాకు ఏదైతే జెన్యూన్ కన్సర్న్స్ ఉన్నాయో అవి అడ్రస్ చేయకపోతే ఈసారి ఉండేది కాదు. మీ అక్క ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఢిల్లీ నడిపెట్టు మీద మేము పోరాటం చేసి మీ చేతిలో గుర్తుపెట్టుకొని నడుచుకోవడం ఉద్యమం చేస్తాం. ఇలా అనుకుంటున్నారు మీరు అనుకుంటున్నారు, చాలా సింపుల్ తీసుకుంటున్నారు. తెలంగాణలో మరో పోరాటం అనేది మేము తెలంగాణ కోసం, నీళ్ళ కోసం 10 లక్షల మంది నిరుద్యోగులు నీళ్ళ మార్చి చేస్తున్నాం. అలాంటి మేము మా ఉద్యోగాల కోసం మేము ఏమనుకున్నామని కోర్టు చూపించుకోవాలి. జీవన 46 కావచ్చు, జీవన 9 కావచ్చు, రోడ్డు మీద తీసుకొచ్చిన మీరు, కోర్టు చూపించుకున్న మీరు ప్రశాంతంగా చదువుకోవాలని ఇంట్లో ఉండకుండా ఆడపిల్లలు వాళ్ళు కూడా ఆడపిల్లలు బయట రావడం ఎక్కువ. అలాంటి వాళ్ళు అసెంబ్లీలో వచ్చి చిన్న జాబులు చేసుకుంటూ రోడ్డు మీద వచ్చి ధర చేస్తే వాళ్ళకి ఆత్మహత్య చేసుకునే స్థాయి పోలేదు. వీళ్ళందరికీ కారణం ఎవరు? మేము ఒకటే చెప్తున్నాం, మీకు త్వరలో చాలా బలమైన పోరాటం అనేది ఉండబోతుంది. మీరు ఈ యొక్క జన్యున్ డిమాండ్ ఏదైతే ప్రసారం చేయాలి. జాబ్ క్యాలెండర్ దానికి అన్ని రోజు తెలియదు. మీరు అన్ని సమస్యలు ఉస్మానియా యూనివర్సిటీలో ఒక నియంత్రణ చేసే సభ్యులు తీసుకొచ్చారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్ అనుకుంటున్నారు, ఎవరైతే జాగ్రత్త అనుకుంటున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చెందిన దశలు ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో మొదటి విజయం సాధించింది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. అలాంటి ఉద్యోగులు భూములు రాకుండా అంటే చూసుకుంటున్నా మీకు సర్వరోగ నివారణ మీకు రాబోయే రోజుల్లో అది త్వరలో ఉంటుంది. మీరు దానికి ప్రిపేర్ కండి.
మిమ్మల్ని రెచ్చగొట్టి ఆ స్థాయికి తీసుకురాకండి అనేది చెప్తున్నా. మేము యావత్ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని లైబ్రరీలో ఉన్నటువంటి మా ఉద్యోగులకు ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, పాలకొండ యూనివర్సిటీ, ఎంజీ యూనివర్సిటీ, శారదా యూనివర్సిటీ, అన్ని యూనివర్సిటీలో మన ఇద్దరు చెల్లెలు చనిపోయారు. వాళ్ళు మనం శాంతియుతంగా ఒక కాంట్రాక్ట్ ర్యాలీ చేయడం అది మన ధర్మం, అది మన బాధ్యత. యావత్ తెలంగాణలో నిరుద్యోగులు ముఖ్యంగా అసలు నిరుద్యోగులు కూడా మేము ఎక్కడికక్కడ 10 మంది ముందుగా వీళ్ళ ప్రాణాలు మన కోసం, మన మద్దతు కోసం, మన ఉద్యోగాల కోసం, మన ఉద్యోగాల కోసం వీళ్ళందరూ అమలు కాబట్టి వీళ్ళకి కూడా మనం ఒక క్యాండర్ ర్యాలీ చెప్పిన వాళ్ళ ఆత్మలకు శాంతి చేకూర్చాలని చెప్పడం, వాళ్ళకి చేయాలని చెప్పేసి, శాంతి చేకూర్చాలని చెప్పేసి మనం క్యాండర్ ర్యాలీ చేయాలని చెప్పేసి నేను నిరుద్యోగ మిత్రులకు పంపిస్తాను. ఈ యొక్క ప్రోగ్రామ్ని ఇందులో తీసుకొచ్చి భూభాగం మీద కాన్స్టాంట్ గా అశోక్ సార్ గారు కావచ్చు, ఇప్పుడు గంగాధర్ రావు సార్ గారు కావచ్చు, ముఖ్యంగా నిరుద్యోగ తరఫున మన జనార్దన్ గారు కావచ్చు, విఠలన్న గారు కావచ్చు, పుత్రారాజన్ గారు కావచ్చు, మేము ఏ కార్యక్రమం ప్రకటించినా గ్రూప్ అని సంబంధించింది గ్రూప్ అని రివైవేషన్ కోసం ఎలాంటి కార్యక్రమం ప్రకటించినా, ఎలాంటి ఉద్యమం ప్రకటించినా, ముఖ్యంగా మన రాజశేఖర్ గారు రోజు వేదిక రావడం. సో నేను ఏమంటున్నానంటే ఒక విషయం మధ్యలో వచ్చి మాట్లాడడం జరిగిందంటే మీరు ముందు నుంచి ఏం చేస్తున్నారు వీళ్ళందరిలో మనం కలిసి వెళ్ళడానికి, యువత పోరాటం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. నా యొక్క మద్దతు, నా యొక్క ప్రోత్సాహం ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ కూడా నేను చివరిసారిగా మేము ఒకటే అనుకుంటున్నాం, మీరు ఇంకొకసారి మేము చేసే ఉద్యమాల్లో, మేము చేస్తున్న పోరాటాల్లో ఆ పార్టీ ఉంది, ఈ పార్టీ ఉంది, ఆ నాయకుడు ఈ నాయకుడు అంటే మాత్రం ఈసారి 1,00,000 మందితో కేసీఆర్ గారిని కలిసేటువంటి ఆలోచిస్తున్నాం, 1,00,000 మందితో పవన్ కళ్యాణ్ గారిని కలిసేటువంటి ఆలోచిస్తున్నాం, 1,00,000 మందితో బీజేపీ పార్టీ నాయకులు కలిసేటువంటి ఆలోచిస్తున్నాం. ఇది రాజకీయ నాయకులు రోడ్డు మీద తీసుకొస్తే మేమందరం కలిసి రాజకీయం చేస్తే మీరు ఆలోచించుకోండి, మీరు ఏదో అనుకుంటున్నారేమో. కాబట్టి ఇంకొకసారి నిరుద్యోగుల గురించి తప్పుగా మాట్లాడినా మేము చేసే పోరాటాన్ని మేము ప్రతిఘటించిన కూడా తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి ఈ యొక్క సభ ముఖ్య విషయం ఏంటంటే రూపం నివేదించిన విషయాన్ని ఎవరైతే ముందు పోరాటం చేస్తున్నారో వాళ్ళు ఏ పిలిపించినా వాళ్ళు ఏ పరంగా ఒక పిలిపించిన అన్నాయి మతంలో వాళ్ళ పోరాటం మేము కలిసి